Hello, నేను డాక్టర్ స్ఫూర్తి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అప్ని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ, కుకట్పల్లి బ్రాంచ్. సో ఇవాళ మనం వారికోసీల్ అంటే ఏంటి, వారికోసీల్ వల్ల ఫర్టిలిటీ పైన ఎట్లాంటి ప్రభావం పడుతుందో చూసుకుందాం. సో వారికోసీల్ అంటే ఏంటంటే బ్లడ్ పంప్ చేయడానికి వెయిన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ వెయిన్స్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ వెయిన్స్లో వాల్వ్స్ పని చేయకపోవడం ఆర్ లేకపోవడం వల్ల బ్లడ్ అనేది టెస్టిస్ నుంచి బయటకి వెళ్ళదు. సో బ్లడ్ బయటకు వెళ్ళకపోవడం వల్ల బ్లడ్ అక్కడే ఉండిపోయి అక్కడ ఒక వాపులాగా వస్తుంది. దీన్ని వారికోసీల్ అంటారు. 85% వారికోసీల్స్ ఎడమ వైపు కనిపిస్తాయి. వారికోసీల్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. వారికోసీల్ ఉన్న అందరికీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి అని ఏమి ఉండదు. ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో 20% మేల్స్లో వారికోసీల్స్ ఉంటాయి, కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో 40%లో వారికోసీల్స్ చూస్తూ ఉంటాం. సో ఈ వారికోసీల్ వల్ల బ్లడ్ అక్కడ ఉండిపోవడం వల్ల అక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జనరలీ మనకి ఈ టెస్టిస్ అనేది శరీరం కింద అంటే పొట్ట బయట ఎందుకు ఉంటుంది అంటే బయట టెంపరేచర్ 1 or 2 degrees తక్కువ ఉంటుంది. సో దీనివల్ల స్పర్మ్ హెల్త్ అనేది బాగుంటుంది. కానీ వారికోసీల్లో బ్లడ్ అక్కడ ఉండిపోవడం వల్ల దాని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి అది వీర్య కణాలని అంటే స్పర్మ్స్ని, దాని మొటిలిటీని, దాని కదలికలు కానీ కౌంట్ని కానీ తగ్గించేస్తూ ఉంటుంది. ఇంకా స్పర్మ్స్ని క్యారీ చేసే ఫ్లూయిడ్లో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటారా, ఈ వారికోసీల్ ఉన్న వాళ్ళలో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేవి ఎక్కువ అయిపోయి స్పర్మ్ని ఇంకా దాని మొటిలిటీని కానీ కౌంట్ని కానీ తగ్గించేస్తూ ఉంటుంది. సో మనకు ఎలా తెలుస్తుంది వారికోసీల్స్ ఉన్నాయా లేదా అనేది? సో కొంతమందికి అసలు ఏం సిమ్టమ్స్ ఏమి ఉండవు. కొంతమందికి పెయిన్ ఉంటుంది, కొంతమందికి స్వెల్లింగ్ ఉంటుంది, అంటే అక్కడ ఒక వాపులాగా ఉంటుంది. కొంతమంది ఫర్టిలిటీ ఇష్యూస్తో వస్తూ ఉంటారు. సో మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాం అంటే మీ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి చెప్తారు. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి, grade 1 నుంచి grade 3 వరకు. సో grade 3 అనేది సివియర్ ఫార్మ్స్ని grade 3 అంటారు. జనరల్గా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండి పెయిన్ ఉంది అంటే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, లేదు అంటే కనుక ఏముండదు. ఈ ట్రీట్మెంట్ ఎలా అంటే సర్జికల్ మెథడ్లో ఏం చేస్తారంటే ఆ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్లాక్ చేస్తారు లేదా దాన్ని టై చేసేస్తారు. సో అది ట్రీట్మెంట్. జనరల్గా వారికోసీల్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు మీ సెమెన్ అనేది అంటే మీ స్పర్మ్స్ని ఫ్రీజ్ చేసుకొని ఉంచుకోవడం ఇస్ బెటర్.